రామాయణంలోని ఈ విశిష్ట ఘట్టం ప్రకారం అరణ్యవాస సమయంలో ఒకనాడు లక్ష్మణుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక అందమైన అప్సరస ఆయన వద్దకు వచ్చి తనను వివాహం చేసుకోమని కోరుతుంది. అయితే లక్ష్మణుడు తన అన్నయ్య రాముడి సేవకే తన జీవితాన్ని అంకితం చేశానని, తనకు వివాహంపై ఆసక్తి లేదని స్పష్టం చేస్తూ ఆమె కోరికను సున్నితంగా తిరస్కరిస్తాడు. లక్ష్మణుడి పట్టుదలను చూసి నిరాశ చెందిన ఆ అప్సరస అక్కడి నుండి వెళ్లిపోయేటప్పుడు పొరపాటున తన ఒంటిపై ఉన్న కొన్ని విలువైన ఆభరణాలను అక్కడే మర్చిపోతుంది. కొద్దిసేపటి తర్వాత సీతమ్మ అక్కడికి వచ్చి లక్ష్మణుడి పక్కన ఉన్న ఆ స్త్రీ ఆభరణాలను చూసి ఆశ్చర్యపోతుంది. లక్ష్మణుడు తనకి తెలియకుండా ఎవరినో రహస్యంగా కలుస్తున్నాడని, లేదా పరాయి స్త్రీ పట్ల ఆకర్షితుడయ్యాడని ఆమె మనసులో చిన్న అనుమానం కలుగుతుంది. తనపై వచ్చిన ఈ నిందను భరించలేక తన పవిత్రతను నిరూపించుకోవడానికి లక్ష్మణుడు వెంటనే అగ్నిగుండాన్ని ఏర్పాటు చేసి అందులోకి ప్రవేశిస్తాడు. ఒకవేళ తన మనసులో ఏమాత్రం చలనమున్నా, లేదా తాను తప్పు చేసినా అగ్నిదేవుడు తనను దహించివేయాలని కోరుకుంటాడు. కాని లక్ష్మణుడి నిష్కల్మషమైన భక్తికి, నిగ్రహానికి మెచ్చిన అగ్నిదేవుడు అతడిని ఏమీ చేయకుండా సురక్షితంగా బయటకు పంపిస్తాడు. ఈ అద్భుతాన్ని చూసిన సీతమ్మ తన పొరపాటును తెలుసుకుని లక్ష్మణుడు గొప్పతనాన్ని మెచ్చుకుంటూ తన అనుమానానికి క్షమాపణలు కోరుతుంది.